అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్ స్వాగతం. ఇవాళ మీకోసం మంచి డూప్లెక్స్ హౌస్ అనేది నేను చూపెట్టబోతున్నాను. 140 స్క్వేర్ యార్డ్స్ అనమాట. రెసిడెన్షియల్ ఏరియా చూసుకుని ఒకసారి రెసిడెన్షియల్ ఏరియా ఏ విధంగా ఉందో. ఇది ప్రాపర్టీ పార్కింగ్ అండి. ఇది హాల్. డోర్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది. డోర్ యొక్క క్వాలిటీ చూసుకోండి. ఇక్కడ నుండి చూస్తే మనకి పార్కింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది కాబట్టి వీధి బోర్డు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. డోరు మరొకసారి హాల్. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి బెడ్రూమ్ నెంబర్ 1 వస్తుంది. ఇది అన్నిటికంటే చిన్న బెడ్రూమ్ అండి. కంపేర్లీ దీనికంటే పెద్దగానే వస్తాయి. సో ఈ పెయింట్ బాక్సులు బట్టి మీకు అర్థమవుతుంది ఎంత పడుతుంది ఏంటి సైజెస్ అనేది. అటాచ్ వాష్రూమ్ అండి. సైజ్ మాత్రం చాలా బాగుంది. మరొకసారి హాల్. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి బండ్లగూడ లొకేషన్లో ఉందండి. ఈసీఎల్ కుషాయిగూడ నాగరం తర్వాత బండ్లగూడ అనమాట. ప్రాపర్టీ వాల్యూ ఇంచుమించు 1,05,00,000 వరకు కోట్ చేస్తున్నారు. ఇది కిచెన్. ఇలా బయటకు వస్తే సెట్ బ్యాక్ ఏరియా. ఇది వెనకలో కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. మీకు వెనకలో ఇల్లే వస్తుంది. సింక్ సైజ్ చూసుకోండి. కిచెన్ టాప్ కానివ్వండి. వెంటిలేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో కిచెన్ అనేది మీకు పెద్దగా కావాలనుకుంటే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్లో మీకు కిచెన్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. చాలా పెద్ద కిచెన్. మీరు సఫిషియెంట్గా ఈజీగా అటు ఇటు మూవ్ అవ్వచ్చు. మరొకసారి హాల్. ఇది గ్రానైట్ స్టెప్స్. ఇక్కడ నుండి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇది పైన లివింగ్ ఏరియా, ఫ్యామిలీ ఏరియా. కింద హాల్ ఎంతైతే ఉందో దాదాపు ఇంచుమించు అంతే సైజ్ వస్తుంది. ఇది కూడా స్ట్రైట్గా కనిపిస్తుంది పూజ గది. సో గమనించండి, ఇప్పుడు ఈ పూజ గదిలో మీరు ఏదైనా వ్రతం కానీ ఏమైనా పెట్టుకుంటే బ్యాక్ సైడ్ స్పేస్ చూడండి ఎంత ఉందో. కనీసం 20 మందిని 30 మందిని కూర్చోబెట్టచ్చు వ్రతంలో. అంత సరిపోతుంది అనమాట. బెడ్రూమ్ నెంబర్ 2, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, అటాచ్ వాష్రూమ్. ఇది బయటకు వెళ్ళడానికి బాల్కనీ, ఫ్రంట్ బాల్కనీ. ఇది 2 బాల్కనీలు వస్తాయి దీనికి. ఇది బెడ్రూమ్ నెంబర్ 3. టైల్ కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంది, బాగుంది. టైల్ సైజ్ కూడా గమనించాం. మొత్తం కంప్లీట్గా పైన వరకు మీకు ఫిల్ చేయడం జరిగింది. గ్యాప్స్ కానీ ఏమీ లేవు, నీట్గా ఉంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ మాత్రం డోకా లేదండి. మంచి క్వాలిటీ, మంచి బిల్డింగు, మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి మనకి బండ్లగూడ లొకేషన్లో ఉంది. ఈసీఐఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత మనకి బండ్లగూడ వస్తుంది. బండ్లగూడ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1,05,00,000 వరకు కోట్ చేస్తారు. 1,05,00,000 నెగోషియబుల్ ఉంటుంది. ఆల్రెడీ మనకి పక్క బిల్డింగ్ అనేది సేల్ అయిపోవడం జరిగింది. మంచి ప్రైస్కే పోయింది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మీకు మంచి ప్రైస్ కూడా వస్తుంది, నెగోషియబుల్ ఉంటుంది అనమాట. మీరు విజిట్ చేసినప్పుడు ఫైనల్ డిస్కషన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత బండ్లగూడ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంది. వెస్ట్ ఫేసింగ్ 140 స్క్వేర్ యార్డ్స్, 140 గజాలు, 3 BHK డూప్లెక్స్ హౌస్ అనమాట. 3 బెడ్రూమ్లు వస్తాయి. 3 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ రావడం జరుగుతుంది. అన్ని బెడ్రూమ్స్లో కూడా మీకు అటాచ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి, మంచి సైజెస్ అనమాట. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఎవరైనా ఇల్లు చూస్తుంటే ఇంచుమించు మీకు బడ్జెట్ ₹1,00,00,000 ఉంటే చాలా మంచి ప్రాపర్టీ ఇది. ఇప్పుడున్న బడ్జెట్లో, ఇప్పుడున్న ప్రైజెస్లో 1 CRకి పెద్ద బిల్డింగ్స్ అయితే రావట్లేదు. సో 1 CR బడ్జెట్లో మీకు 140 గజాలు అంటే చాలా బెటర్. 133 కంటే ఎక్కువనే కాబట్టి ఇప్పుడు 133 మీకు ఇంచుమించు ₹1,00,00,000 వరకు కోట్ చేస్తారు. అట్లా పోల్చుకుంటే ఇది బెస్ట్ ప్రైస్ అనమాట. వాటర్ ఉండి మినిమం ఫెసిలిటీస్తో కావాలనుకుంటే, ఓవరాల్ లోపల కొనుక్కోవాలనుకుంటే తక్కువ అంటే 75 lakhs బడ్జెట్ పెట్టుకుంటేనే ఇప్పుడు పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా? సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.